పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగగానే మోడీ ఏం చేస్తాడు, చంద్రబాబు ఏం చేస్తాడని మాట్లాడే వాళ్ళకి కనీస సెన్స్ ఉండాలి అంతర్జాతీయ పరిణామాల మీద. మనకి ఎంతసేపటికి మన లోకల్ పత్రికను, మన లోకల్ టీవీల మీదన వాటిట్లో ఉన్నదాన్ని లేదా మన సోషల్ మీడియాలో ఫన్ చేసుకుంటున్నాం యుద్ధాల గురించి. వాస్తవం తెలియకపోతే రేపు పొద్దున ఇంకా మోడీ అనేటటువంటి వాడు ఉన్నాడు కాబట్టి అక్కడ జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తున్నాడు కాబట్టి సరిపోతుంది. గతంలో అయితే ఇట్లాంటి గల్ఫ్ యుద్ధం జరిగినటువంటి సందర్భంలో రూ. 20 ఉన్న పెట్రోల్ రూ. 55 పెరిగింది. అలా పెరిగింది, పెరుగుతూనే ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే యుద్ధం గురించి తెలియకపోతే ఆ యుద్ధపు ప్రభావం పడేది నీ మీదనే అన్నటువంటి. ఇప్పుడు హార్ముజ్ జలసంధి అనేటటువంటిది ఇట్లా సముద్రం ఉందంటే యువతల పక్కన ఇరాన్ ఉంది, యువతల పక్కన ఒమన్ ఉంది. ఈ ఇరాన్ ప్రాదేశిక జలాల్లోకి ఎవరు వెళ్ళరు. ఈ మధ్యలో ఉన్నటువంటి జలాలు అంతర్జాతీయ జలాలు. ఇందులోకి కూడా రావడానికి వీలు లేదంటుంది ఇరాన్. తాము చెప్పేదాకా ఆగిపోవాలంటుంది. అమెరికాను గల్ఫ్ దేశాలని బెదరేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి సముద్రం వాళ్ళేమీ కనిపెట్టలేదు, లేదా వాళ్ళు కొనిపెట్టలేదు, వాళ్ళు తయారు చేసింది. కానీ ఆ సముద్రం మీద ఆధిపత్యం కోసం చెలాయిస్తుంది. అయితే అది పట్టించుకోకుండా సైప్రస్కి సంబంధించినటువంటి ఒక షిప్ వస్తే దాన్ని నిన్న పేల్చేసింది ఇరాన్. అంటే హార్ముజ్ జలసంధి తాము దిగ్బంధించామని చెప్పడం కోసం ఒక షిప్ను పేల్చేసింది. అది భారత్కు వస్తున్న షిప్. అందులో 11 మంది భారతీయ నావికులు ఉన్నారు. అందులో ఒకళ్ళు చనిపోయారు కూడా. మిగతా 10 మందిని ఒమన్ తీరదళం రక్షించింది. ఆ షిప్ మొత్తం సర్వనాశనమైంది. దాంతో హార్ముజ్ జలసంధి దిగ్బంధం మళ్ళీ ఇరాన్ ప్రారంభిస్తోందన్నది గ్రహించింది అమెరికా. వెంటనే నిన్న రాత్రి ఒక్కసారిగా ఇరాన్ మీద విరుచుకుపడింది. ఇరాన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి స్థావరాల మీద ఏకంగా 140 స్థావరాల మీద దాడులు చేసింది. 2 యుద్ధ విమానాల్ని B-2 బాంబర్లతో పేల్చేసింది. టర్కీ నుంచి ఇమేజ్ని తెప్పించుకున్నారు. B-2 బాంబర్లతో పేల్చి పడేసింది. అట్లాగే రాడార్ల వ్యవస్థను దెబ్బతీసింది. మొబైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని సర్వనాశనం చేసింది. నేవల్ని సర్వనాశనం చేసింది. సార్ అల్లా హెడ్ క్వార్టర్ ఏదైతే ఇరాన్కి సంబంధించిన రక్షణ హెడ్ క్వార్టర్ని లేపడేసింది. బక్త్రాన్, దొర్బెస్సి, గ్యార్సన్ ప్రాంతాల మీద దాడులకి దిగింది. నజాఫ్, అష్రఫ్ ప్రాంతాలు సర్వనాశనం చేసింది. ఈ దఫా ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ కళ్ళు తెరిచే లోపు కోలుకోలేని దెబ్బల్ని అమెరికా తీసింది. ఇజ్రాయెల్ ఎక్కడా పార్టిసిపేట్ చేయలేదు ఈ యుద్ధంలో. పూర్తిగా అమెరికన్ సైన్యమే సర్వనాశనం చేసి వదిలిపెట్టారు ఇరాన్కి సంబంధించినటువంటి అనేక బేసులు. తద్వారా మళ్ళీ యుద్ధం అన్నటువంటిది ఫ్లేరప్ అయినటువంటి పరిస్థితి. ఈ ఇంపాక్ట్ ఇంకా మళ్ళీ ముదిరి పాకానబడుతోంది. దానికి ప్రతీకారంగా ఇరాన్ ఖతార్ మీదన దాడి చేసింది. అట్లాగే బహ్రెయిన్ మీద దాడి చేసింది. అట్లాగే వివిధ దేశాలు, గల్ఫ్ దేశాల మీద ఇది దాడులు. అమెరికాని ఏమీ పీకలేకపోతుంది. అమెరికా యుద్ధం చేస్తున్నప్పుడు అమెరికా మీద దాడి చేయాలి. ఈ గల్ఫ్ దేశాల మీద దాడి చేయడం ఏంటంటే వీళ్ళు అమెరికా మీద ఒత్తిడి తెచ్చి యుద్ధం ఆపాలని. అదే జరుగుంటే ఎప్పుడూ ఆగిపోయి ఉండాలి కదా. అక్కడ ఆగలేదు అంటేనే అమెరికా ఆగదు అని అర్థం. తోటి ముస్లిం దేశాలను నాశనం చేస్తోంది అమెరికా వచ్చి తమ మీద దాడి చేసినప్పుడల్లా కూడా. అదే ఇక్కడ జరుగుతున్న పరిణామం.